కవీంద్రాణాం చేతః కమలవనబాలాతపరుచిం భజంతే ఏ సంతః కతిచిదరుణామేవ భవతీం విరించి ప్రేయస్యాః తరుణతరశృంగారలహరీ గభీరాభిర్వాగ్భిః విదధతి సతాం రంజనమమీ. కవుల యొక్క బుద్ధి అనెడి కమలముల ఉద్యానవనములకు అరుణ ఛాయతో ఉదయించే బాలసూర్యుని కాంతిని పోలిన మేని ఛాయగల నిన్ను ధ్యానించిన వారికి సరస్వతీదేవి యొక్క అనుగ్రహం కలిగి శృంగార రస ప్రవాహముల వలెనున్న గంభీరమైన వాగ్ విలాస్ సంపద పొంది కవులు సత్పురుషుల యొక్క హృదయములను వారి కవితల ద్వారా రంజింపచేయుదురు కదా. సవిత్రీభిర్వాచాం శశిమణిశిలాభంగరుచిభిః వశిన్యాద్యాభిస్త్వాం సహజనని సంచింతయతి యః సకర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః వచోభిర్వాగ్దేవీ వదనకమలామోదమధురైః. అమ్మా జగన్మాత, వాక్కులను సృజించువారును తెల్లనైన మేని ఛాయగలవారును అయిన వసున్యాది దేవతలు నీకు చామరలు వీచునట్లు నిన్ను ఎవరైతే ధ్యానిస్తారో వారు గొప్ప కవులైన వాల్మీకి, కాళిదాసుల కవిత్వ రచన వలె మధురమైన శ్రవణ రమణీయమైన సరస్వతీదేవి యొక్క ముఖ కమల పరిమళములను వెదజల్లునట్లు ఉండు మధురమైన వాక్కులతో రసవత్తరమైన కావ్య రచన చేయగల సమర్థులు అగుదురు. అనుఛాయాభిస్తే తరుణతరణిశ్రీసరణిభిః దివం సర్వాముర్వీం అరుణిమనిమగ్నాం స్మరతి యః భవంత్యస్యత్రస్యద్వనహరిణశాలేన నయనాః సహోర్వశ్యావశ్యాః కతికతిన గీర్వాణగణికాః. అమ్మా ఉదయించుచున్న సూర్యుని అరుణకాంతిని పోలిన నీ మేనిఛాయ ఈ ప్రకృతి అంతా వ్యాపించినట్టు ఎవరైతే భావించి ధ్యానిస్తారో వారి వెంట బెదురు చూపులతో ఉండు అడవి లేళ్ల యొక్క సింగారపు కన్నులు కలిగిన దేవలోక అప్సర స్త్రీలు ఊర్వశితో సహా అందరూ వశీకృతులవుతారుగదా అని బాహ్య అర్థము. అరుణకాంతితో సృష్టి అంతా వ్యాపించి ఉన్న నిన్ను ధ్యానించినవారు ఇహలోక పరలోక సంబంధమైన ప్రలోభాలకు లోను కాక నిన్ను మాత్రమే ధ్యానిస్తూ ఉంటారు. నీవు మాత్రమే సర్వత్ర వ్యాపించి ఉన్న జ్ఞాన స్వరూపము అని అర్థము. అజ్ఞానపు అంధకారములు వీరిని చేరలేవు. ఎంతటి ఐహిక సుఖాలు వెంటవచ్చిన నిన్ను ధ్యానించినప్పుడు కలిగిన ఆత్మ ఆనందం అనుభూతికి సాటి వస్తాయా?